మనం 1 కేజీ రసం పొడి 1 కేజీ సాంబార్ పొడి చేస్తున్నామండి. ముందుగా 1 కేజీ సాంబార్ పొడి చేస్తాను. ఈ సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయండి, ఒకసారి చూడండి. 330 గ్రాములు ఎండుమిరపకాయలు, 500 గ్రాములు ధనియాలు, గుప్పెడు కరివేపాకు, 70 గ్రాములు కందిపప్పు, 20 గ్రాములు మిరియాలు, ఏ బియ్యం అయినా పర్వాలేదు, 35 గ్రాములు బియ్యం, 35 గ్రాములు జీలకర్ర, 70 గ్రాములు పచ్చిశనగపప్పు, 35 గ్రాములు ఇంగువ, 35 గ్రాములు పసుపు, 20 గ్రాములు మెంతులు. ఇవండి 1 కేజీ సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలు. వీటిని సన్న మంట మీద దోరగా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. ముందుగా ధనియాలు వేయించుకుని పక్కన పెట్టుకుందాం అండి. ఈ దినుసులన్నీ సన్న మంట మీద దోరగా వేయించుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుని సన్న మంట మీద వేయించుకుంటే మంచి స్మెల్ వస్తాయండి. ఆ స్మెల్లే మనకు చెప్పుద్ది అనమాట ఈ చక్కగా వేగినవి అని. ఓకే, ఇప్పుడు ధనియాలు వేయించుతున్నాను కదా, ఈ ధనియాలు కూడా కమ్మని సువాసన వస్తుంది వేయించుతుంటే. అలా వేయించుకుంటేనే సాంబార్ పొడి మంచి వాసన ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. కంపల్సరీగా సన్న మంట మీద దోరగానే వేయించుకోవాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. తొందరగా అయిపోవాలని ఫుల్ మంట పెట్టి మాడగొట్టుకోవద్దండి. అప్పుడు సాంబార్ పొడి కలర్ మారిపోద్ది, టేస్ట్ మారిపోద్ది. ఓకే, ధనియాలు వేగాయండి, తీసి పక్కన పెట్టుకుందాం. చూసారండి, ధనియాలు నలిపితే ఈ విధంగా నూక లెక్క అయితే పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు శనగపప్పు వేసుకుని 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక బియ్యం కూడా వేసుకుందాం. ఈ శనగపప్పు బియ్యం 1 నిమిషం వేగాక మిరియాలు మెంతులు వేసుకుందాం. ఇదంతా 1 నిమిషం పాటు వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేయించుకుందాం. కరివేపాకు వేసుకున్న 1 నిమిషానికి ఇంగువ కూడా వేసుకుందాం. కరివేపాకులో తడంతా పోయిన తర్వాత జీలకర్ర కూడా వేయించుకుందాం. ఇదంతా కలిపి 2 నిమిషాలు వేయించుకుని తీసేసుకుందాం. ఇప్పుడు 1 చెంచా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు వేయించుకుందాం. ఈ ఎండుమిరపకాయలు నల్లగా మాడకుండానే వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు ఏమాత్రం నలుపు వచ్చినా సాంబార్ కూడా నల్లగా అయిపోద్ది, సాంబార్ కూడా నల్లగా అయిపోద్ది. అందుకని సన్న మంట మీద ఈ ఎండుమిరపకాయలు ఒకే కలర్లో ఉండేటట్టుగా, అంటే నలుపు రాకుండా చక్కగా దోరగా వేయించుకుంటేనే సాంబార్ పొడి కలర్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. దీని మీద పసుపు వేసేసుకుందామండి. సాంబార్ దినుసులు అయితే అన్నీ వేయించేసాము. ఇప్పుడు ఒకసారి అన్నీ కలిసేటట్టుగా కలుపుకుందాం. సాంబార్ పొడి, రసం పొడి పక్కూరికి వెళ్ళి మరాడించుకొచ్చానండి. వాసన మాత్రం గుమగుమలాడుతున్నాయి. ఆహా ఆహా, రసం పొడి, సాంబార్ పొడి ఎంత మంచి వాసన వస్తే తెలుసండి. బ్రహ్మాండంగా ఉంది స్మెల్ మాత్రం. సాంబార్ కానీ రసం కానీ ఈ పొడులతో చేసుకుని తింటే, వేడివేడి అన్నంలో పోసుకుని తింటే అబ్బా స్వర్గం. మన ఛానల్లో నేను ఎప్పుడు సాంబార్ చేసినా రసం చేసినా ఇదే ప్రాసెస్లో తయారు చేసిన పొడులతోనే నేను తయారు చేస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఈ 2 తీసుకెళ్ళి సీసాల్లో స్టోర్ చేసుకుందాం. ఓకే, ఇది రసం పొడి అండి, కరెక్ట్గా కేజీ వచ్చింది. ఇది సాంబార్ పొడి అండి, కేజీ 100 గ్రాములు వచ్చింది. ఈ విధంగా మనం సీసాల్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే, మూతలు గట్టిగా పెట్టుకుని స్టోర్ చేసుకుంటే పక్కాగా 3-4 నెలలు నిలవ ఉంటుంది. 1 రోజులో మనం 2 గంటలు మనకి కాదు అని అనుకుంటే, నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గర పెట్టుకుని చక్కగా 1 by 1 వేయించుకుని అట్లా పొడి చేసుకుని సీసాల్లో స్టోర్ పెట్టుకోవచ్చు. ఎక్కువ అవుతుంది అని అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్కి కానీ, మీ బంధువులకు కానీ, ఆఫీస్లో మీ కొలీగ్స్కి కానీ అందరికీ తలో 50 గ్రాములు, తలో 100 గ్రాములు మనం స్వీట్సే పంచి పెడతాం కదండి.
అలా పంచిపెట్టారనుకోండి, వాళ్ళ ఇంట్లో రసము సాంబారు చేసుకుని తినేటప్పుడల్లా అబ్బా మా ఫ్రెండ్ ఏ క్లాస్ అయిన సాంబార్ పొడి రసం పొడి మాకు ఇచ్చింది, చాలా బాగుంది అని వాళ్ళు తలుసుకుంటారు. ఆస్వాదిస్తూ వాళ్ళు ఈ రుచిని ఆస్వాదిస్తూ వాళ్ళు అన్నంలో వేసుకుని తినేటప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులుండవు. అందరూ ఆనందంగా ఉండటమే మనకు కావాలి, అందరి సంతోషమే మనకు కావాలి. అందుకని మీరు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో నేను ఎలా చేశానో అలాగే చేసుకుంటే పక్కాగా 3-4 నెలలు నిలవ ఉండే ఈ రసం పొడి సాంబార్ పొడి మీరు తయారు చేసుకుని అందరు హ్యాపీగా ఆస్వాదిస్తూ తినొచ్చు. తిన్నప్పుడల్లా బాబాయ్ గారి సాంబార్ పొడి రసం పొడి సూపర్ అని మీరే నాకు కామెంట్ చేయాలి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియో చేసాలో చేతిలో ఏళ్ళు ఖాళీ లేవు. బాయ్.